కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4 వచనం చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని బలపరుచును గాక. తలలు వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగల నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క మహాకృప కనికరం బట్టి, దయని బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి, దాచి, కాపాడి, బలపరిచి అనేక రకాలుగా నీ కృపను మాకు అనుగ్రహించి ఈ విజ్ఞాపన దినముందు నీ పాద సన్నిధిలో చేరి ఈ రీతిగా నేను స్తుతించి గణపరిచి ప్రార్థించుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి, సమయం బట్టి నీకు స్తోత్రం నాయన. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఒక బలమైన విజ్ఞాపన నీ పాద సన్నిధిలో మేము చేయనట్లుగా మా మనసును సిద్ధం చేసి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దావీదు తన జీవితంలో దేవుడు జరిగించినటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను బట్టి సాక్ష్యార్థకరంగా ఈ మాట రాస్తున్నాడు. వాస్తవానికి ఈ కీర్తన అంతా చదివామనుకోండి చాలా బాగా ఉంటుంది, కానీ ఈ కీర్తనలో ఉన్నదానికి పైన పుట్నోట్లో ఉన్నదానికి అసలు సంబంధమే ఉండట్లేదు. ఏంటంటే పుట్నోట్లో ఏమని ఉంది అంటే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వల్ల ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఏంటంట, తన బ్రతుకులో ఒక ఘనమైన ప్రస్థానం మొదలైంది. దేవుడు గొర్రెల దొడ్డులో నుంచి దేవుడు హెచ్చించి సౌలు ఎదుట దేవుడు ఘనపరిచి శతాధిపతిగా, సహస్రాధిపతిగా దేవుడు అతను హెచ్చించాడు. కానీ నిర్దాక్షిణ్యంగా తరమబడ్డాడు. ఆ దేశంలో లేడు, ఆ ఊర్లో లేడు, కుటుంబం మధ్య లేడు. ఎవరితో అయితే ఒకప్పుడు పోరాడాడో, ఎవరితో అయితే ఒకప్పుడు యుద్ధం చేశాడో ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. శత్రువు దగ్గరికి వెళ్ళి బ్రతకడానికి ఈయన మహా యోధుడు కదా, ఇతని వల్ల మనకి ఎప్పుడైనా ప్రాబ్లము అని వాళ్ళు అనుకుంటారేమో అని వారి ఎదుట ఒక వెర్రి వాని వల్లే సొంగగార్చుకుంటూ జుట్టు రేపుకొని ఒక పిచ్చి వాని వల్లే ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. ఎంత దీనకరమైన స్థితి. మనమైతే ఆ స్థితిని బట్టి, కలిగిన పరిస్థితిని బట్టి దేవుని ఎంతగానో దూషిస్తావు. ఎక్కడున్నావు ప్రభువా నువ్వు? ఇది నీకు న్యాయమా? నేను ఏం అన్యాయం చేశాను నాకు ఈ గతి పట్టించారు మీరు? నేను ఎవరికైనా అపకారం చేశానా, అన్యాయం చేశానా? నేను ఏం చేశాను నాకు ఈ దుర్గతి, ఈ దుస్థితి? పరాయివాడి ఇంట, శత్రువు ఇంట తలదాచుకోవడానికి కూడా చేతగాని స్థితిలో వెర్రివాని వల్లే బ్రతకాల్సిన కర్మ నాకు పట్టింది. ఎందుకు ప్రభువా ఇంత దారుణమైన స్థితి నాకు కలగజేసావు? నేను చేసిన తప్పేంటి అని దేవుని మీద వాదన పెట్టుకోవచ్చు, అడగవచ్చు. తన నీతిని బట్టి యోబు అడిగినట్టుగా ఆయన కూడా అడగొచ్చు, కానీ ఏమనట్లేదు. మీరు కానీ ఆయన ఈ 10వ వచనం చదవండి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును,
యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. వాస్తవానికి ఇప్పుడు ఈయన మేలుతో ఉన్నాడా? ఈ మాట ఎప్పుడు చెప్పాలి? జనరల్గా అయితే ఎప్పుడు చెప్పాలి? అన్ని మేలులు అనుభవించి కష్టాలన్నిటిలో తప్పించబడి విడిపించబడి ఆయన నమ్ముకుంటే చాలు, ఇంక అసలు ఏమి కష్టాలు ఉండవు, ఏది జరిగినా సరే ఆయన విడిపిస్తాడు అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? కష్టంలో ఉన్నాడు, ఒక బాధలో ఉన్నాడు, ఒక దుఃఖంలో ఉన్నాడు, భవిష్యత్తు గురించి ఒక భయం. మళ్ళీ నేను ఇంటికి వెళ్తానా లేదా, అసలు ఏంటి నా పరిస్థితి, ఏం జరుగుతుంది నా వెనక, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా చేస్తాడు, ఇలాంటి అనేక రకమైన భయాలలో ఈయన అంటాడు ఆయన ఆశ్రయించే వాడికి ఏ మేలు కొదవలేదు. ఇంకా ఇంకొక మాట చూడండి, 7వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు పలకాలి? యుద్ధంలో జయం పొంది దేవుడు నన్ను కాపాడాడు అని ఒకవేళ ఎన్నోసార్లు చెప్పి ఉంటాడు, కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేడు, చెప్పే సిచ్యువేషన్ కూడా కాదు. అబీమెలెకుని ఒక ఫిలిష్తీయ రాజు దగ్గర వెర్రి వాని వాళ్ళు ప్రవర్తించిన దాన్ని బట్టి ఇతను ఎందుకు నా దగ్గర తీసుకొచ్చి పంపించేసండి అసలు ఈయన్ని అన్నట్టుగా బ్రతికిన ఒక దీనకరమైన స్థితిలో తోలివేయబడినప్పుడు, అసలు ఆ పదం ఇది దేనికి వాడతారండి? తోలివేయడం, పంపివేయడం అనేది మనుషులకు ఒకవేళ ఒక గౌరవార్థంగా వాడతాం. తోలివేయడం అనేది దేనికి వాడతారు చెప్పండి? మీ ఇంట్లో కుక్కలు వచ్చాయనుకోండి, పంపివేయి కుక్కను అంటారా? దాన్ని తోలరా అంటారు. గేదెలు పశువులు వచ్చారనుకో ఏమంటారు? దాన్ని తోలివేయమంటారు. పక్షులు వచ్చే తోలు అండి. చూడండి, అంటే గొప్ప యోధుడు అయినప్పటికీ తన స్థితిని బట్టి, తను ఉండాల్సిన బ్రతుకుతున్న స్థితిని బట్టి తోలివేయబడి, అంటే పశువుల కంటే నీచంగా తన స్థితి దిగజారిన స్థితిలో తోలివేయబడినప్పుడు, లేకుంటే బలవంతంగా నెట్టివేశాడు. బాబా ఉండటంలో ఏం కాదులు, తనతో ఉన్న వాళ్ళు అని బాగలేదు ఉంటారులే 4 రోజులు అన్నా సరే, ఇలాంటి పిచ్చివాడిని వెర్రివాడిని మా దేశంలో మా రాజ్యంలో ఉంచుకొని పంపించే. ఒకప్పుడు అండి దావీదు, ఇప్పుడేంటి మొత్తం పోయింది, ఇప్పుడు ఏముంది, ఆయన ఏముందని ఉంచుకోవాలి అన్నట్టుగా అతను ఏం చేశారు? పంపించి వేశారు. అలాంటి సందర్భంలో ఏంటనంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత కావాలని రక్షిస్తాడు. ఏమైపోయింది దూత? ఏమైపోయాడు దేవుడు? ఏది రక్షణ, ఏది కాపుదల, ఏది సంతోషం? నా దేవుడు నన్ను కాపాడానని చెప్పుకోగలిగిన స్థితిలో లేకుండా ఎలా పలుకుతాం? చూడండి, ఇక్కడ అన్ని మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఆయన అంటాడు ఆయనకు ఒక విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు ఒక నమ్మకం ఉంది, దేవుని మీద ఒక నమ్మకం ఉంది, దేవుని మీద ఒక విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి కాకుండా ఎప్పటికీ జరగబోతున్న పరిస్థితులన్నిటినీ ఉద్దేశించి ఆయన అంటాడు. ఇప్పుడు మనం చదివిన ఈ వచనంలోకి వెళ్దాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రజలు హల్లెలూయా. ఇది ఆయన దేవుని యందు ఒక నమ్మకంతో, విశ్వాసంతో చెప్తున్న మాట. వెర్రివాని వలిగా బ్రతకాల్సి వచ్చిన ప్రాణమైతే పోలేదుగా, నన్ను దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యొక్క స్థితి అయితే అంతటితో ముగిసిపోలేదుగా, ఆయన తప్పించాడు, విడిపించాడు అని. ఇప్పుడు ఏమంటే ప్రతి పై వచ్చిన చూస్తే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అంటే ఉత్తరం ఇస్తే ఆ నుంచి విడిపించాలి, అంటే జవాబిస్తే విడిపించాలి, కాపాడాలి, ఇంకో చోటు తీసుకెళ్ళాలి, తను క్షేమకరమైన స్థితిలో ఉంచాలి. కానీ తన బ్రతుకులో దేవుని మీద ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ మనం బలపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఇలాంటి సందర్భాల గుండా వెళ్ళినప్పుడు ఈ మాట మనం పలకగలుగుతామా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు. ఒకవేళ మనుషులతో ఆ మాటను పలకొచ్చేమో, పైకి ధైర్యంగా ఉన్నాను అనే ఫీలింగ్
నీ బాధ ఎదుటి వారికి తెలియకుండా, నీ భయం ఎదుటి వారికి తెలియకుండా కాస్త నువ్వు మేనేజ్ చేయొచ్చు. కానీ జరుగుతున్న పరిస్థితిని, కలిగిన వాస్తవ స్థితిని అర్థం చేసుకుంటే ఒకలాంటి భయం ఇంటర్నల్గా లోపల ఉండనే ఉంటుంది. కానీ ఆ భయాన్ని, ఆ దుఃఖాన్ని తన బ్రతుకులు లేకుండా అని అంటాడు, నాకు కలిగిన భయములన్నిటి నుంచి. ఎన్ని రకాలుగా భయాలు కలిగాయో వాటిని అన్నిటి నుంచి ఆయన నన్ను తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దావీదు జీవితంలో కలిగిన భయాలు ఏంటి అనేది కానీ మనం చూస్తే, ఆయన జీవితంలో బాల్యమే ఒక వేదనకరమైన స్థితి. మీరు కానీ ఆ మాట కానీ చూడండి, తన యొక్క బాల్యాన్ని బట్టి, తన యొక్క స్థితి గతులను బట్టి 22వ అధ్యాయం కీర్తన గ్రంథం 4వ వచనం అనుకుంటారు, నేను 22:6 నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. చూడండి, దావీదు యొక్క బాల్యంలో తను ఎదుర్కొన్న ఒక స్థితి, దీనకరమైన స్థితి, మనుషులుగా కూడా చూడని స్థితిలో తన్ను తాను అనుకున్నాడు. ఒక పురుగును కాలు కిందేసి నలిపితే కూడా అది ఏం చేయలేదు. అట్లా తన కుటుంబం వారే తృణీకరించినట్టుగా, కడసారి వాడండి అన్నట్టుగా దైవజనుతో చెప్పేటప్పుడు కూడా నా కొడుకు, నా కుమారుడు అని చెప్పడానికి కూడా ఇష్టం లేక, ఉన్నాడులేండి ఒకటి కడసారి వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నట్టుగా ఒక తృణీకరింపబడిన స్థితి. చూడ్డానికి అందంగా లేడు, ఒకవేళ తెల్లగా ఉండొచ్చేమో, కానీ ఇంకా గొర్రెల మధ్యలో పశువుల కాపరిగా ఉంటూ వాటి మధ్యలో తిరుగుతూ, ఇంకా వేలకు స్నానం లేక తలలంతా కూడా ఏమంటారు, జుట్టు అంతా కూడా ఏం కడతారండి, అంటలు కట్టి ఎప్పుడు స్నానం చేస్తాడు, ఎప్పుడు తింటున్నాడు, ఎప్పుడు వాటి గురించి ఎప్పుడు అట్టి తిరుగుతూ తన బ్రతుకులో తన్ను హక్కును చేర్చుకొని ఏం కాదులే ధైర్యంగా ఉండని చెప్పేవాళ్ళు ఎవరు లేని స్థితిలో తన్ను తాను కృంగిపోతూ, నా బ్రతుకు పురుగు కన్నా హీనంగా ఉంది, నీచంగా ఉంది, నన్నుగా ఒక వ్యక్తిగా, ఒక మానవత్వం కలిగి కూడా ఒక చిన్నవాడిగా సరే అని ప్రేమతో పలకరించే వారు లేరు అన్నట్టుగా తన బ్రతుకులో బాధపడ్డాడు. కానీ దేవుడు అలాంటి వ్యక్తిని చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అన్నలను సమూయేలు చూసినప్పుడు ఒక్కొక్కరి యొక్క బలాన్ని చూసి, వాళ్ళ యొక్క ఎత్తును పొడుగును చూసినప్పుడు ఏమంటాడు, ఇతనే దేవుడు కోరుకున్నవాడు అని అనుకున్నారు. కానీ అంటే ఒక దైవజనుడనే మభ్యపెట్టంత బలము, చూడ్డానికి ఒక సౌందర్యము లేకుండా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ పర్సనాలిటీ అన్నలకు ఉంది. ఒక వ్యక్తిని చూడగానే సమూయేలు సైతం, ఓహో దేవుడు ఇలాంటి వాడిని కోరుకుంటాడు, ఇంత బలశాలిని కోరుకుంటాడు, ఇలాంటి కండలు తిరిగిన యోధుని కోరుకుంటాడు, ఇలాంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడిని కోరుకుంటాడని అతను కలిగిన స్కిల్స్ని బట్టి దైవజనుడే భ్రమపడ్డాడు. కానీ ఇతను కాదు, మనుషులను పైరూపం చూస్తాను నేను అట్లా చూడను, హృదయం చూస్తాను. చివరికి ఏం చేశాడు, ఇంటికి దూరంగా ఉండి గొర్రెల కాపరిగా ఉంటూ ఎప్పుడు తిన్నాడో, ఎప్పుడు స్నానం చేశాడో, ఎప్పుడు ఆ మురికితో వచ్చి ఆయన దగ్గర నిలబడగానే ఏమంటాడు, ఇతడే నేను కోరుకున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, భవిష్యత్తును గురించి ఒక భయం దావీదు జీవితంలో ఉంది. కానీ అతను కలిగిన భయములన్నిటిలోనే ఆ భవిష్యత్తును చూసి కోరుకున్న దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఒకవేళ నీ గురించి ఇప్పుడున్న కుటుంబ పరిస్థితిని బట్టి, నువ్వుకున్న చదువుకున్న విధానాన్ని బట్టి రేపు ఎలా బ్రతకాలి, రేపు ఎలా జీవించాలి, ఏంటి నా భవిష్యత్తు ఏంటి, నేను ఎలా జీవించాలి, నా కుటుంబ స్థితి ఏంటి, నన్ను బలపరిచే వాళ్ళు ఎవరు, నన్ను హక్కును చేర్చుకునే వాళ్ళు ఎవరు, నాతో కూడా ఉండే వాళ్ళు ఎవరు? దావీదుతో ఎవరున్నారండి? పోనీ ఎవరు లేనివాడా? చెప్పండి, ఎవరు లేనివాడా? అందరూ ఉన్నారు. 7 మంది అన్నలున్నారు, ఒక అక్క ఉంది, తల్లిదండ్రులు, ఒక రాజ్యం, ఒక మంత్రి, స్థితిమంతుడు, అంత భాగ్యవంతుడే, అంత లేనివాడు కాదు కదా. అందరూ ఉన్నా కానీ ఏమీ
లేనివాడు. భవిష్యత్తును గురించి భయం దావీదు జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఆ భయము నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒకవేళ రేపు ఏంటి, తర్వాత ఏంటి నా బ్రతుకు ఏంటి అని భయం నీ బ్రతుకులో ఉందేమో. నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని నమ్మగలిగితే, ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన చెప్పినట్లుగా నువ్వు బ్రతకగలిగితే నీ స్థితిని మార్చి అందరికంటే నేను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే తోటి వారి కంటే హెచ్చింపబడేవాళ్ళ. నీ పక్కన ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు, కానీ హెచ్చించబడేది నువ్వే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భయం నుంచి తప్పించాడు దేవుడు, ఒక స్థితిని కలగజేశాడు. బాల్యములో భవిష్యత్తు గురించి భయం నుంచి తప్పించాడు. అంత మాత్రం కాకుండా ఆ భవిష్యత్తుకు భరోసానిచ్చి దేవుడు విడిపించినట్టుగా మనం చూస్తాం. దావీదు జీవితంలో బాల్యములో అంటే ఏంటి, ఆయనకు 17 సంవత్సరాలు అంటే బాల్యమేమి కాదు, చిన్న వయసేం కాదు. 17 సంవత్సరాలు అంటే ఇల్లు, తర్వాత అన్నదమ్ముల యొక్క మనస్తత్వము, బయట జరుగుతున్నటువంటి ఆలోచన విధానము, తను ఏమంటున్నారు, తన తల్లిని ఎలా చూస్తున్నారు, తనకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతూ, ఎన్ని అవగాహన లేని వ్యక్తి ఏం కాదు 17 సంవత్సరాల వయసు అంటే. అలాంటి స్థితిలో ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. అలాంటి స్థితిలో బ్రతకడానికి గొర్రెలు ఇచ్చి పంపిస్తే వాటిని కాచుకునే విషయంలో కూడా భయమే. ఎప్పుడు ఏ తోడేలు వస్తుందేమో, ఎప్పుడు తోడేలు వస్తుందేమో, లేక ఏ ఎలుగుబంటి వస్తుందేమో, ఏ సింహం వస్తుందేమో అని భయంతో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు, అలాంటి స్థితిలో మందని కాసే విషయంలో భయం ఉన్నా సరే వాటిని కాచడానికి కావాల్సిన శక్తిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి, ఎలుగుబంటిని, సింహాన్ని చీల్చగలిగినటువంటి శక్తిని దేవుడిచ్చాడు. మందను సంరక్షించుకోగలిగిన శక్తినిచ్చాడు. అది తనక దేహదారుణ్యటి బట్టి కాదు, నా దేవుడు అని పోరాడగలే మనస్తత్వాన్ని ఇచ్చాడు. 17 ఏళ్ల బాలుడు సింహాన్ని చూస్తే భయపడి గజగజ వణికిపోతాడు, కానీ ముందుకు వెళ్ళి దాన్ని పట్టుకొని ఒక మేకపిల్లని చీల్చినట్టుగా చీల్చి దాన్ని పారదోలగలిగే శక్తి, అది దేవుని యొక్క శక్తి. దేవుని మీద నమ్మకం ఉంటే అంత పోరాడడానికి కసి వస్తుంది, బలం వస్తుంది. నా దేవుడున్నాడు అని పోరాడడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మందను కాసుకునే విషయంలో, సంరక్షించుకునే విషయంలో భయం అన్నిటి నుంచి దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తన రాజ్యం మీదకి గొల్యాతు వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు, అవునా కాదా? ఒక మాట ఉంటుంది చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. చాలు. సౌలును ఇశ్రాయేల్ అందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు ఏంటారు, బహు భీతులు అంటే భయపడ్డారు. కానీ ఇలాంటి సందర్భంలో చూడండి, అదే 17వ వచనంలో 24వ వచనం నేను చదువుతాను చూడండి. ఇశ్రాయేల్ అందరూ ఆ మనుషును చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుంచి పారిపోగా, ఇశ్రాయేలు ఒకడంటాడు, వచ్చుచున్న మనిషిని చూచితురే, నిజంగా ఇశ్రాయేల్ తిరస్కరించుటకు వాడు బయలుదేరి ఉన్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యను కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు స్వతంత్రులుగా చేయుననగా, ఇప్పుడు దావీదేమనాలి? అవును, గొప్పవాడు, చాలా బలవంతుడు, అయ్యో అన్నాడా? చూడండి 26వ వచనం. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రజలు, హల్లెలూయా. తన రాజ్యం మీదకి ఒక భయం వచ్చింది. రాజ్యంలో ప్రజలందరూ, ఇశ్రాయేలు సైన్యమంతా భయపడుతున్నారు, కానీ తను భయపడలేదు. కారణం ఏంటంటే దేవుడు తనకు తోడుకున్నాడు. దేవుడు జీవం కలిగిన వాడని ధైర్యం తన గుండెలను నింపుకున్నాడు. ఆయన నాకు తోడుంటాడు,
సింహపు బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి విడిపించిన దేవుడని తన హృదయంలో నింపుకున్న దాన్ని బట్టి 6 మూళ్ళ జానుడు ఎత్తున్న గొల్యాతుని చూస్తే భయం పడలేదు. సో రాజ్యముకున్న భయం నుంచి విడిపించాడు. ఆ భయంకర స్థితి నుంచి ఆయన ఆ రాజ్యాన్ని విడిపించాడు. తన బ్రతుకులో రాజ్యం మీద ఉన్నట్టు భయాన్ని విడిపించగల స్థితికి తను వచ్చాడు, విడిపించాడు. మనకు తెలుసు, ఆ స్టోరీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దానిని బట్టి దావీదు హెచ్చించబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన దీనకరం స్థితి నుంచి హెచ్చించబడ్డాడు. శతాధిపతిగా, సహస్రాధిపతిగా. శతాధిపతి అంటే 100 మీద అధిపతి, సహస్రాధిపతి అంటే 1000 మంది మీద అధిపతిగా మార్చబడ్డాడు. ఒక్కడు అనామకుడు, ఏమి లేనివాడు, ఎవరు దరి చేర్చని వాడు, అనేకుల చేత తిరస్కరించబడిన వాడు ఇప్పుడు ఎంతమంది మీద ఉన్నాడు? 1000 మంది మీద ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఆ స్థితిని బట్టి సంతోషంగా ఉన్నాడా? లేదు. పాటలు పాడారు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఇంకా రాజు కోపం వచ్చింది, రాజు చంపడానికి ప్రయత్నించాడు. భయం, అరే దేవుడు నా స్థితిలో ఒక స్థితికి చేర్చాడు, నాకంటూ ఒక స్థానం ఇచ్చాడు, ఒక స్థాయి ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు బ్రతకడానికి. ఆ దావీదు అంటే ఇప్పుడు గొర్రెల కాపరి కాదు, ఒక యోధుడు. దావీదు అంటే సైన్యములు నడిపించేవాడు. దావీదు అంటే ఒక శతాధిపతి అనే ఒక స్థాయి ఇచ్చిన తర్వాత సంతోషంగా అంటూ ఏమీ లేడు. మన బ్రతుకులో కూడా ఒకప్పుడు ఏమీ లేని వారమే, కానీ ఒక దేవుడు ఒక స్థాయి ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు ఆ స్థాయిని బట్టి ఓర్వలేని వాళ్ళు, ఓర్చుకోలేని వారు, నచ్చనిటి వారు, నిన్నటి వరకు మన దగ్గర ఉన్నవాడు, మన కింద ఉన్నవాడు, మనతో ఉన్నవాడు ఈరోజు ఏంటి ఇలాంటి వాడు అన్నటువంటి ఆలోచన కలిగిన వారు ఏం చేశారంటే అన్ని చంపడానికి చూశారు. మన బ్రతుకులు కూడా ఉంటే అలాంటి భయాల నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, 18వ అధ్యాయం ఒక మాట చూడండి. 18వ అధ్యాయం 8వ వచనం. ఆ మాటలు సౌలునికి ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకుని దావీదునకు 10,000 కొలదియు, నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే అంటూ నాట నుండి దావీదు మీద విషపు చూపు చూసి ఏం చేశాడు? 11వ వచనంలో, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని సౌలు ఈట విసిరేను. చూడండి, స్థాయి పెరిగితే అన్నీ బాగుంటాయి అనుకోమాకండి, దానికి తగ్గట్టుగా శ్రమలు, దుఃఖాలు ఉంటాయి. దావీదు జీవితంలో చిన్నప్పుడు భవిష్యత్తును కూర్చుని భయం దేవుడు విడిపించాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక భయం, వాటిని తప్పించాడు, బలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు రాజ్యానికున్న భయాన్ని దేవుడి కృపను బట్టి పోగొట్టిన ఆ స్థాయిని బట్టి సౌలు రాజే చంపాలనుకున్నాడు. ఎవరు విడిపిస్తారు, ఎవరు తప్పిస్తారు? కానీ దేవుడే తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించాడు. కారణం ఒకటే, నేను యెహోవా యొద్ద విచారణ చేశాను. అంటే వీటన్నిటిని బట్టి ఏమవుతుంది? చిన్నప్పుడు దేవుని దగ్గర అడిగి, అయ్యా నా బతుకు ఇలా ఉంది ప్రభా, నన్ను ఎవరు కూడా దగ్గర తీసుకోవట్లేదు ప్రభా, నువ్వు అయ్యా నీ దయ చూపించు ప్రభా, నాకు ఒక స్థితి కలిగించు ప్రభా, నాకు ఒక స్థానం కలిగించు ప్రభా. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చి అడుగుతుండేవాడు, ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుడు హెచ్చించాడు. గొర్రెలు కాసుకుంటున్న ప్రభా, ఇదైతే నేను పోషింపబడడానికి ఈ మందే నాకు దిక్కు, ఏదంటే అది వచ్చి ఎత్తుకుని పోతే ఎట్లా ప్రభా అంటే దేవుడు బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చి కాపాడాడు, ఆ భయం నుంచి తొలగించాడు, రాజ్యముకున్న భయం నుంచి తొలగించాడు. కానీ ఇప్పుడు ఆ రాజ్యం మీద ఒక స్థితిలోకి రాగానే సౌలు చంపడానికి పూనుకున్నాడు. సౌలుకి ఏ అన్యాయం చేశాడు? రాజ్యం క్షేమంగా ఉందంటే దానికి కారణం ఎవరు? దావీదే కదా. అందుకని అక్కడ దావీదు అంటే సౌలు పంపిన చోట్లకెల్లా వెళ్ళి యుద్ధము చేసుకొని వచ్చేవాడు, సుబుద్ధి కలిగి యుద్ధం చేశాడు. ఇది నా గొప్పతనము, నేను ఏ రోజు ఎవరితో చెప్పుకోలేదు. దురదృష్టవశాత్తు వాళ్ళు వాస్తవాన్ని పాడారు కానీ ఆ జీర్ణం చాలామంది వాస్తవాన్ని జీర్ణం చేసుకోలేరు. వాస్తవాన్ని అంగీకరించడం చాలా కష్టం. దాన్ని బట్టి మనకేంటి అసూయ, ద్వేషం అనేది ఏర్పడుతుంది. అలాంటి స్థితిలో తరమబడ్డాడు. అక్కడి నుంచి ఒక స్థాయి వచ్చింది అనుకోగానే అక్కడి నుంచి తరమబడి ఇప్పుడు మళ్ళీ బాధే. ప్రభా ఇప్పటి వరకు నా సమస్యలు పోయాయి, నాకుంటే ఒక స్థానం వచ్చింది, స్థాయి వచ్చింది అనుకోగానే ఆ స్థానాన్ని బట్టి సౌలు చంపడానికి ఉంటే ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తాడు.
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అబీమెలెకు అనే ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్ళి వెర్రివాని వల్ల ప్రవర్తించాల్సి వచ్చింది. పోనీ అక్కడ ఆయన ఇచ్చాడా? లేదు, అక్కడి నుంచి తరిమాడు. పోనీ అక్కడి నుంచి తరమపడితే చూడండి, సరే ఇతను యోధుడు కాబట్టి ఇతడు ఏదో ఒక రోజు రాజ్యానికి రాజు అవుతాడు, ఆల్రెడీ సమయలు అభిషేకించాడని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చి చేరారు. మీరు కానీ సమయలు ఆ మొదటి గ్రంథం 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం నేను చదువుతాను, 1, 2, 3 2 వచనాలు. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోని తప్పించుకొని పోగా అతని సహోదరులు తన తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసి కొనిన వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేరి. ఎందుకు వచ్చారు? ఏదో ఒక రోజు దావీదు రాజు అవుతాడు. సో అలా రాజు అవుతాడు అనుకు నమ్మకంతో వచ్చిన వాళ్ళు దావీదుతో పాటు నమ్మకంగా ఉండాలిగా. చెప్పండి, నమ్మకంగా ఉండాలిగా. ఇప్పుడు ఈయన బాధలో ఉన్నప్పుడు తప్పించాలిగా. ఈయనతో ఉన్నటువంటి వాళ్ళు ఆయన బాధను అర్థం చేసుకోవాలిగా. ఏం జరిగిందో చూడండి, చివరి అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోని కొనిపోబడుట ఉండుటకు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలురాలైన అహినోయము, కర్మేలీయుడైన నాబాలు భార్యన అబీగయేలు అను దావీదు 2 భార్యలు చెరలోనికి కొనిపోగడము చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుల రాజు తర్వాత చూసి దావీదు ఒకప్పుడు యోధుడే కదా, సరే మనతో ఉంటే బాగుంటుందిలే అనుకుంటే, సరే సౌలు యుద్ధానికి రాగానే సౌలుతో యుద్ధానికి ఫిలిష్తీయులు చేయడానికి వెళ్ళినప్పుడు సౌలుతో కూడా యుద్ధం చేయడానికి దావీదు బయలుదేరుతాడు. అయితే ఒకడు అంటాడు, ఎట్లయినా వాళ్ళ యజమానుడే కదండి, చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయిస్తే ఎట్లా, అతని పక్షంలో చేరితే ఎట్లా, ఇతను పంపించేద్దాం అని అంటే పంపించేస్తారు. అప్పటికి 3 రోజులు అయిపోయి ఉంటుంది. తిరిగి వచ్చేటప్పుడు 3 రోజులు దినం అంటే రిటర్న్ వచ్చిన 3 రోజులు అయిపోయింటుంది. వాళ్ళకి స్లిగగు అనే ఒక పట్టణం ఇచ్చింటారు. ఈ పట్టణాన్ని ఏం చేశారంటే అక్కడికి వచ్చి అమ్మోనీయులు వచ్చేసి అమాలేకులు వచ్చేసి ఏం చేశారంటే మొత్తాన్ని వాళ్ళు చెరగా తీసుకెళ్ళి ఆ పట్టణాన్ని కాల్చేశారు. ఇప్పుడు చెప్పండి, అందరూ ఈ 400 మంది యుద్ధానికి వెళ్ళారు. సో ఈ 400 మంది యొక్క భార్యలు వాళ్ళ పిల్లలు అక్కడ ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిన వారు దావీదు 2 భార్యలు కూడా ఉన్నారుగా. ఇప్పుడు దావీదు తప్పేమైనా ఉందా? దావీదు దానికి ఏమైనా కారణమా? అసలు ఎవరు రమ్మన్నాడు వాళ్ళను? భార్యలు బిడ్డలు పెట్టుకొని ఎవరు రమ్మన్నాడు? దావీదు దగ్గరికి వస్తే పోషణ జరుగుతుంది, ఎవరొకరి తెచ్చి ఏదో ఒక పెడుతుంటారు, దాన్ని తిని బతకొచ్చు, ఏదో ఒక రోజు రాజు అవుతాడు, ఏదో ఒక విధంగా మనకు స్థానం ఉంటుందని ఆశపడి వచ్చిన వాళ్ళు ఒక సమస్య తన ద్వారా కలగకపోయినా సరే చూసి ఇప్పుడు సరే ఏం చేద్దాం, పోరాడదాం, ఏం చేద్దాం, ఎదుగుదాం, ఏం చేద్దాం, ఏదో ఒక చేద్దాం అని అనాలి కదా. అలా అనలేదండి, అలా అనలేదు. అలా అనకుండా ఏం చేశారంటే చూడండి 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడిన మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. చూడండి ఎంత దారుణమో చూడండి. ఆయన కూడిదిని ఆయన ద్వారా బలపరచబడాలని వచ్చి, ఆయన ద్వారా ఏదో ఒక రోజు ఒక స్థాయి దొరుకుతుంది వచ్చి ఆయన ఆ స్థితిలో ఉంటే ఏం చేశారు? దావీదును చంపాలనుకున్నారండి. అంత దారుణం. చంపాలి అని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. అసలు ఏ లెక్కన కారణం దావీదు చెప్పండి. పోనీ దావీదు భార్యలు మాత్రం ఆయన వెంటకు పెట్టుకుని పోయాడా? లేదుగా. వాళ్ళు చెరలోకి పోయాడు. అప్పటికి శక్తి లేనంతగా దావీదు ఏడ్చాడు భార్యలను బట్టి. ఆయన ఏడుస్తున్నాడు, మిగతా వాళ్ళు ఏడ్చారు. ఏడ్చి దీనికి కారణం నువ్వే అని దావీదు. ఎంత దారుణం. ఈ రోజుల్లో కూడా మనతో ఉన్నవాళ్ళు, మనతో తిరిగినవారు, మనతో ఉండి ఏదో చిన్నది వాళ్ళ ప్రమేయం లేకపోయినా వాళ్ళ కారణమని వాళ్ళని బలిగా చేసేవాళ్ళు, వాళ్ళని నిందించేవాళ్ళు, వాళ్ళు నష్టపరిచేవాళ్ళు, వాళ్ళు చంపాలని చూసేవాళ్ళు ఎంతమంది లేరు? ఎంత దారుణం. ఎవరు నమ్మాలో తెలియని స్థితిలో బ్రతుకుతున్నాం.
ఈరోజు ఒకవేళ మన స్థితి అలా ఉందేమో, మన వాళ్ళు వెళ్ళేది సరే ఉండని అన్న తర్వాత ఉంచుకున్న తర్వాత అలా మన దగ్గర ఉండనిచ్చిన తర్వాత కొంతకాలానికి ఏం చేస్తారంటే ఎదురు తిరిగి నీదేముంది అన్నట్టుగా మాట్లాడి వాళ్ళ నుంచి కలిగే భయం. చూడండి, దావీదు అప్పటికి రాజు కాలేదు, ఇంకా రాజు అవుతాడని ఆలోచనతో వచ్చిన వీళ్ళు ఒక సమస్య రాగానే ఆ సమస్యకు దావీదు కారణం కాకపోయినా దావీదు చంపాలనుకున్న ఎంత భయపడాలి. కానీ ఆ భయం నుంచి కూడా దేవుడు దావీదుని తప్పించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకనే మనుష్యుల యొక్క కపటోపాయం అంటకుండా ఆయన సన్నిధి చాటును మనను దాచే దేవుడు. అప్పుడు తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధి విచారణ చేశాడు. చూడండి, అక్కడ విచారణ చేసినట్టుగా ఒక చూద్దాం. 8వ వచనంలో, నేను ఈ దండును తరిమిన ఎడల నేను దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. దేనికి స్తోత్రం హల్లెలూయా. దావీదు భయములన్నిటి నుంచి విడిపించడానికి గల కారణం ఒకటే, అది ప్రార్థన. అయ్యా, నా స్థితి ఇది, ఏం చేయాలి, నేను ఎలా బ్రతకాలి నేను అని దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు మాట్లాడాడు. అందుకనే తనకు కలిగిన ఏ భయమైనా ఏ స్థితిలో అయినా సరే దేవుని యొద్ద విచారణ చేశాడు. నేను అంటాను, నీకు ఏ భయం ఉంది ఈరోజు? దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు? దేన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావు? భవిష్యత్తు విషయంలో ఆయన సమకూర్చే దేవుడు. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, గిద్యోను పిరికివాడే గానుగ చాటున ఉంటే అని అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అంటే ఆయన ఎవరిని చూశాడు? ఆయన భవిష్యత్తును చూశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు మనం ఒంటరి వారిగా పిరికివాడిగా ఉన్నట్లు ఉంటామే, కానీ దేవుడు అలాంటిని వాడుకొని గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకని బలవంతులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, బలహీనలను ఆయన వాడుకునే దేవుడు అండి. ఈరోజు బలహీనుడువా, నువ్వు రేపు దేవుని చేతిలో ఒక సాధనమై ఉన్నావు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీ ఈరోజు ఒంటరి వాడివా, దేవుని సైన్యాన్ని నడిపించి ఒక నాయకుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దావీదుకు తనకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన విడిపించే కారణం దేవుని యొద్ద విచారణ చేశాడు. దేవునికి విచారణ చేస్తే దేవుడు ఒక నడిపింపునిచ్చాడు, దేవుడు కాపాడాడు. ఇంకా ఎన్ని రకాల భయాలు అంటే, ఇప్పుడు అయిపోయింది, రాజుగా మార్చబడ్డాడు, రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత ఏమన్నా ఇంకా క్షేమంగా ఉన్నాడా? లేదు. ఇంకా వయసు తగ్గిన తర్వాత ఏం చేశారు, ఒక్కొక్కరు ఒకరు. తన దగ్గర యోబు అనే వ్యక్తి ఉండేవాడు. యోబు అనే తన వ్యక్తి ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, రాజు బలం తగ్గిందని తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అబ్నేరు అనే ఒక వ్యక్తి వస్తే దావీదుకు తెలియకుండా అబ్నేరును తన తమ్ముడు చంపాడని, ఆ తమ్ముడిని కూడా అబ్నేరు కావాలని చంపలే. వద్దయ్యా, నా వెనక రావద్దు, మీ అన్న నన్ను పగబడతాడు అన్నా సరే అమాష అనే వ్యక్తి అతను చంపాలని పరిగెత్తుతుంటే ఈట ఆయన ఇట్లా పట్టుకుంటే ఈట పొడుచుకొని చచ్చిపోతాడు. దాన్ని పగబట్టి దావీదుకు తెలియకుండా అబ్నేరు వచ్చి దావీదుతో సమాధాన పడి వెళ్ళిపోతే దావీదుకు తెలియకుండా ఏం చేస్తారులే, వయసు మళ్ళినవాడు అనుకొని పిలిపించి, చాటుకు పిలిపించి యోబు అనే వ్యక్తి అతన్ని చంపేస్తాడు. అంటే మనతోనే ఉంటారు, కానీ మన బలం చాలదనుకు తెలిసి మనల్ని ఇంకా ఆయనదేముంది ఏం చేసుకోవాలని వాళ్ళే సొంత పత్రం చేసి, ఇప్పుడు దావీదుకు బాధ ఉంది మనసులో, కానీ అంటాడు నాకంటే యోబు బలవంతుడు అంటాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే మనతో ఉన్నవారే మన బలహీనతను చూసి వాళ్ళే మన పరిస్థితి వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు ఆ భయము నుంచి కూడా దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. యోబు నుంచి తప్పించాడు. సొలొమోను విషయంలో సొలొమోను రాజు అయిన తర్వాత యోబును సొలొమోను అతను చేసిన తప్పిదాన్ని బట్టి చంపివేస్తాడు. వేరే విషయం అంటే స్వజనులు తనతో ఉన్నవాళ్ళే, అంత మాత్రం మీకు తెలుసు కదా. అబ్షాలోము తన తండ్రిని తరిమాడు, అంటే ఇంట్లో వాళ్ళే శత్రువులు అయ్యారు. అబ్షాలోము ఎంత దుర్మార్గంగా అంటే చాలా పన్నాగం పన్ని కపట ప్రేమ ప్రజల మధ్య చూపించి తను రాజుగా చేసుకొని జనాలు సమకూర్చుకుంటే ఈయన ఉన్న పలానా కొండలు పట్టుకుని పారిపోయిన స్థితిలో దేవుడు ఆ భయం నుంచి కూడా విడిపించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే ఏంటంటే తనతో కూడా ఉన్నవారిని కలిగిన భయాలన్నిటిలో నుంచి విడిపించాడు. అహితోపేలైన మంత్రి ఏం చేశాడు, దావీదు మీద కుట్ర పన్ని అబ్షాలోము వైపు పన్ని అంటే చేరి దావీదును చంపాలని చూశాడు. ఎవరిని నమ్మాలి అంటే తన జీవితంలో తన జీవిత కాలంలో ఎన్నో రకాల భయములు ఉన్నాయి, వాటన్నిటి నుంచి దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా.
అబ్షాలోములోంచి తప్పించాడు. అహీతోపెలు కుట్ర పారకుండా ప్రార్థన చేస్తే దాన్ని తెంపివేశాడు, పారకుండా చేశాడు. తర్వాత ఇంకా ఆ షిమి అనే వ్యక్తి దుమ్మెత్తిపోశాడు, వాడి భయం నుంచి తప్పించాడు. ఇంకా మందసం విషయంలో కూడా భయపడ్డాడు. ఇంకేమనుకున్నా నేను రాజుని కాబట్టి అని సహస్రాధిపతులను అందరిని పిలిపించుకొని మందసాన్ని ఎక్కించుకొని తీసుకువెళ్తుంటే ఆ యొక్క ఏంటి ఉజ్జ చెయ్యి అది కాలు జరగని, ఎద్దులు కాలు జరగని ఉజ్జని వ్యక్తి పట్టుకొని అక్కడికి చచ్చిపోతాడు. భయపడ్డాడు. అమ్మో నేనేం ఆశపడ్డాను ఇక్కడ మా దావీదు పురానికి తేవాలనుకుని కానీ అని భయపడ్డా. కానీ తర్వాత లేవీయులు మాత్రమే మందసాన్ని ఎత్తాలని విని అలా జరిగించాడు. అంటే తన బ్రతుకులో తెలిసి కొన్ని తప్పిదాలు చేశాడు. వాటిని బట్టిన బయలన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. తెలియకుండా కొన్ని జీవితాలు జరిగాయి, వాటన్నిటి నుంచి తప్పించాడు. తన పక్కనే కొందరు అతని వ్యతిరేకంగా పెరిగారు, వాటన్నిటిని తప్పించాడు. సొంత వారే, కుటుంబం వారే వ్యతిరేకంగా మార్చబడ్డారు, తప్పించాడు. తన బ్రతిక కాలంలన్నిటిలో ఎక్కడ కూడా ఆ చిక్కుబడిలో పన్నాగలు పడి బాధపడిన సందర్భం లేదు. అంటే దాంట్లో నశించిపోయిన సందర్భం లేదు. అందుకంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చి నాకు కలిగిన బాధలన్నిటిలోంచి ఆయన నన్ను విడిపించాడు, తప్పించాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు నీకు ఏ భయం ఉంది? ఏ బాధతో ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? మరి దావీదు జీవితంలో పుట్టినది మొదలుకొని చనిపోయి చివరి క్షణం వరకు ఉన్న బాధలన్నిటిలో నుంచి దేవుడు విడిపించాడే. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు విచారణ చేస్తే, ప్రభువా ఏంటి నా పరిస్థితి, ఏంటి, నేను ఎలా బ్రతకాలి, ఈ సమస్య నుంచి ఎలా విడిపించబడాలి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దానికి తగిన జ్ఞానం నాకు దయచేయి అని దేవుని యొద్ద విచారణ చేస్తే, మనుషుల దగ్గరికి వెళ్ళి నా సమస్యలు ఇవయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇది, అలా అని చేస్తే ఈలం చేస్తే వాళ్ళకేం చేసి వాళ్ళ జ్ఞానం చొప్పున నీ భవిష్యత్తు ఏంటో చూడగలిగి అలా నిన్ను మార్చగలిగిన దేవునితో నువ్వు విచారణ చేయాలి. నువ్వు రాబోతున్న రోజుల్లో దేవుడిని ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో అది నువ్వు ఎరిగి ఆయన దగ్గర విచారణ నువ్వు చేయాలి. కాబట్టి ఈరోజు నీకు కలిగిన భయములన్నిటి నుంచి నువ్వు తప్పించబడి విడిపించబడి క్షేమంగా ఆయన దూత యొక్క సంరక్షణలో క్షేమంగా ఉండాలి అనుకుంటే, చూడండి ఇప్పుడు ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఎక్కడైనా ఆకలికి అలమటించాడా? బర్జీలు అయిన వ్యక్తి బండ్లు కట్టుకొని వచ్చి భోజనాలు పెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు ఆయనకేం చేశాడు? సమృద్ధిగానే శ్రమ కలిగిన, బాధ కలిగిన, అందుకే నా ఇరుకులో నాకు విశాలత కలగజేసే దేవుడు అని శ్రమలో ఎక్కడ కూడా అలమటించిన అన్నం లేకుండా అలా అలమటించిన వ్యక్తికి లేదు, సమృద్ధిగానే ఇచ్చాడు. శ్రమలు ఉన్నాయి, ఎక్కడ ప్రాణం పోలేదు, ఎక్కడ శత్రు చేత చిక్కబడలేదు. అందుకని అంటాడు, ఆయన తన దూత నింపి నన్ను కాపాడాడు. దూత కావులిగా ఉంటుంది కాబట్టి నేను కాపాడబడుతున్నాను, చిక్కుబడలేదు. ఆయన నాకు ఏ మేలు కొదవకుండా అన్నీ కూడా ఇస్తూ వచ్చాడు. ఒకరు సమృద్ధిగా ఇచ్చాడు. నాకు కలిగిన బాధలన్నిటిలోంచి, భయములన్నిటిలోంచి ఆయన నన్ను విడిపించాడు. ఈరోజు కూడా ఆ నమ్మకంతో నువ్వు విచారణ చేయగలిగితే, ఆ నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆ ధైర్యంతో దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రభువా దావీదు జీవితం కలిగిన ప్రతి భయం నుంచి విడిపించినట్టుగా నన్ను విడిపిస్తావయ్యా, నాకు ఆ ధైర్యం ఉందని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నిన్ను విడిపించి, నిన్ను హెచ్చించి ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దావీదు జీవితంలో తనకు కలిగిన భయములన్నిటిలో నుంచి విడిపించిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో నీకు ఏ విషయంలో భయం ఉంది? ఎవరి ద్వారా భయం కలుగుతుంది? ఏ స్థితిని బట్టి భయంతో దుఃఖపడుతున్నావు? ఈరోజు ఆయన దగ్గర విచారణ చెయ్యి, అంటే ప్రార్థన చెయ్యి, అంటే అడుగు. అవును ప్రభా, నాకు ఈ విషయంలో భయం ఉందయ్యా, ఈ విషయంలో నాకు దుఃఖం ఉంది ప్రభా, వీరి విషయంలో మనసు కష్టంగా ఉందయ్యా, వీరిని బట్టి నాకు కాస్త ఇబ్బందిగా ఉంది ప్రభా, వారు ఏదో చేస్తారనే భయం నాకు ఉంది ప్రభువా. వాళ్ళు ఎవరు ఏం చేయలేరు కూడా. మనుషుల వాక్కలహము మాన్పి తన సన్నిధి గుడారంలో నేను దాచగలిగిన దేవుడు, అలాంటి ఉన్నతమైన కృపను అనుగ్రహించగలిగిన దేవుడు. ఈరోజు ప్రార్థన చేయగలుగుతావా? హృదయపూర్వకంగా విచారణ చేయగలుగుతావా? ప్రభువా నీవు తప్ప నాకు దేవుడు ఎవరయ్యా, దిక్కెవరు ప్రభువా? నాకు ఈ భయం ఉంది, ఈ విషయంలో భయం ఉంది, వారిని బట్టి భయం ఉంది, దానిని బట్టి భయం ఉంది నాయనా, వీటి నుంచి విడిపించు,
వీటిని నుంచి తప్పించు ప్రభా, నీ యొద్ద విచారణ చేస్తున్నాను, నాకు ఉత్తరం ఇవ్వు ప్రభా, నాకు జవాబు ఇవ్వు ప్రభా, నేను జవాబు పొందుకొని ధైర్యంగా నన్ను విడిపించి దేవుడని చెప్పాలి ప్రభు అని ఈరోజు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. నీకు కలిగిన భయం నీకు తెలుసు. ఎవరితో చెప్పుకోలేని విధంగా భయపడుతున్నావేమో, ఎవరితో అది మనం డిస్కస్ చేయలేని విషయంగా భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. ఏ విషయం భయం, దేని గురించి భయం, దేని గురించి దిగులో ఆయన యొద్ద విచారణ చేయి. వాటన్నిటిలోంచి తప్పించి విడిపించి క్షేమకరమైన స్థితిలోకి మనల్ని తీసుకురాగలిగిన దేవుడు. ప్రార్థన చేద్దాం.